మేము అదే అంటున్నాము. మీరు ఇప్పుడు అందుకే చిలక పలుకులు పలికిస్తున్నారు చంద్రబాబు నాయుడు అని అంటే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడితే మనం నమ్ముతామో నమ్మమో అని చెప్పి షర్మిలమ్మ చేత మాట్లాడిస్తున్నారు. షర్మిలమ్మ చేత మాత్రమే కాకుండా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచన చేయాలి. షర్మిలమ్మ పర్సనల్ ఎజెండా కోసం చంద్రబాబు నాయుడు అజెండాని జెండాని మోసుకొని తిరుగుతుంటే కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేకం అన్నట్ట, కలిసిపోయినట్ట. పైనుండే హైకమాండ్కి కూడా కనీసం కాంగ్రెస్ సీనియర్లైనా ఈ విషయాన్ని చెప్పాలి కదా. మీ ఆస్తుల తగాదాలకో లేకపోతే మీకుండే సమస్యలు తీర్చుకోవడాని కోసమో ప్రజావేదిక వేదిక కాదు, ప్రజల సమస్యలు చర్చించడానికి మాత్రమే. చంద్రబాబు నాయుడికి ఉండేటువంటి అలవాటే ఇది. వెన్నుపోట్లు పడవడం, వెనకాల మాట్లాడడం, కుటుంబాల్లో కలహాలు దాడడం. అదే ఆలోచనలో ఈరోజు కూడా ఇంతటి డ్రామా, హై డ్రామా నడిపిస్తున్నారు. ఈరోజు ఆ క్వశ్చన్ అనేటువంటిది అసలు రాకూడదు. మేమందరం గట్టిగా చెప్తామండి, మీరు ఎదురుగా ఉండే ప్రతి పార్టీతో పోల్చుకుంటే జగన్ అన్నకు ఉండేటువంటి గుండె ధైర్యం, జగన్ అన్నకు ఉండే విలువలు, విశ్వసనీయత ఇంకే పార్టీకి లేదు. 3 పార్టీలు కలగలిపి వచ్చినటువంటి వ్యక్తికి విలువలు విశ్వసనీయత ఉన్నట్ట, లేకపోతే కేవలం ఒకే పార్టీ మా నాన్నగారు కోరికని నిజం చేయడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తికి విశ్వసనీయత ఉన్నట్ట? ఆ రోజు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టేసి వచ్చి దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసినటువంటి వ్యక్తికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారా? లేకపోతే ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా చివరికి ఆయన జైలుకు పంపించినా కూడా వెనక్కి తిరగకుండా ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారా? షర్మిలమ్మ మాట్లాడేది కరెక్ట్ కాదు. ఈరోజు ఇప్పుడు మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి అని అంటే మీరు డిస్కస్ చేసుకోవాలి. ఈరోజు బయటకు వచ్చి మా జగనన్న మాట్లాడితే నేను ఒక్కటే మాట చెప్తాను. ఈరోజు అష్టైశ్వర్యాలు, హోదా, పదవి అన్నీ ఒక పక్క పెట్టి మా జగనన్నను ఒక్కడిని ఒక పక్క పెడితే మేము మహిళలు అందరం కూడా మా జగనన్న కావాలంట. ఎందుకంటే ఐశ్వర్యం తరిగిపోద్ది, హోదా పదవి కాలంతో పాటు వెళ్ళిపోతాయి, డబ్బు చెంచలం ఏ రోజు ఎవరి చేతిలో ఉండదు. కానీ నేనున్నాను అనే అండ అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది. నేను కష్టంలో ఉన్నప్పుడు ఒక గృహిణిని, నాకు ఏమీ తెలియదు, అటువంటిది నా మీద నమ్మకం పెట్టి అమ్మ నువ్వు ఒక్కదానిగా అనుకోవద్దు, నేను ఆయన సొంత చెల్లెల్ని కాదు కదండి, మరి ఎందుకు ఇచ్చారు నాకు అంత భరోసా? ఎందుకు నిలబడ్డారు మా వెనకాల? నిలబడవలేదు. నిలబడినా గోవర్ధన్ రెడ్డి గారు వేరే పార్టీకి వెళ్లకుండా ఉండరు, నిలబడకపోయినా వేరే పార్టీకి వెళ్లకుండా ఉండరు. ఏదైనా కానీ అది సొంత డెసిషన్ కదా. మా నాన్న ఎప్పటికీ వైఎస్ఆర్సీపీలోనే ఉంటారనేది తెలుసుకోలేని వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. మరి ఎందుకు వచ్చి నిలబడ్డాడు అంటే మహిళలకు కానీ ప్రజలకు కానీ ఆయన పనిచేసే వాళ్ళకి కానీ ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.